రైట్ అండి. సో, మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. రైట్ అండి. సో, ఈరోజు సౌర కుటుంబానికి సంబంధించి భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడి గురించి చెప్పుకుందామండి. సో, చంద్రుడు భూమికి గల ఒకే ఉపగ్రహం అని చెప్పుకోవచ్చు. చంద్రుని యొక్క పరిమాణం భూమి యొక్క పరిమాణంలో ఎంత ఉంటుందంటే 4 వంతు ఉంటుంది. అదేవిధంగా గురుత్వ బలం లేదా గురుత్వాకర్షణ శక్తిలో కూడా గమనిస్తే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో 6వ వంతు ఉంటుంది. అందుకే చంద్రుడిలో వాతావరణం లేదని చెప్పుకోవచ్చు. సో, ఆ రకంగా గమనిస్తే చంద్రుడి యొక్క ద్రవ్యరాశి భూమి యొక్క ద్రవ్యరాశిలో 1/81వ వంతు అనేది గమనించాలి. చంద్రుడు భూగోళం వలనే తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ ఉంటాడు. చంద్రుడి యొక్క భ్రమణ మరియు పరిభ్రమణ కాలాలు సమానంగా ఉంటాయి. అందువల్ల చంద్రుని యొక్క ఒక అర్ధభాగం మాత్రమే భూమికి ఎప్పుడూ కనపడుతూ ఉంటుంది. చంద్రగోళం యొక్క అవతలి అర్ధభాగం మనకు అస్సలు కనిపించదు. ఓకే. మరి చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలను 2 రకాలుగా లెక్క కట్టవచ్చు. ఒకటి స్థిర నక్షత్రాల సాపేక్షత ద్వారా చంద్రుడు భూమిని 27 1/3 రోజుల్లో చుట్టి తిరిగి వస్తాడు. దీనినే చాంద్ర నక్షత్ర మాసం అని పిలుస్తారు. అదేవిధంగా సూర్యుని సాపేక్షత ద్వారా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కొన్ని రోజుల ఎక్కువ పడుతుందని చెప్పుకోవచ్చు. దీనిని చాంద్రమాన మాసం అని అంటారు. దీనికి 29 రోజులు పడుతుంది. ఓకే. సో, అదేవిధంగా మరొక అంశం గనక గమనిస్తే చంద్రుడు స్వయం ప్రకాశం లేని చిన్న ఖగోళ వస్తువు లేదా ఖగోళ మూర్తి అని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా చంద్రుడి యొక్క కాంతి భూమికి చేరుటకు ఎంత సమయం పడుతుంది అంటే 1.3 సెకన్ల సమయం పడుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి 1/6వ వంతు. ఇంతకుముందు చెప్పాం గురుత్వ బలం అని. ఓకే. అదేవిధంగా చంద్రుని యొక్క కక్ష దీర్ఘ వృత్తాకారంగా ఉండడం వలన చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించేటప్పుడు కొంతకాలం భూమికి దగ్గరగాను మరికొంతకాలం భూమికి దూరంగాను ఉంటాడు. భూమికి దగ్గరగా ఉండేటటువంటి స్థితినే పెరిజీ అంటారు. ఈ స్థితిలో చంద్రుడికి భూమికి గల మధ్య దూరం 3,64,000 కిలోమీటర్లు. అదేవిధంగా భూమికి చంద్రుడు దూరంగా ఉండే స్థితిని అపోజీ అంటారు. ఈ స్థితిలో భూమికి చంద్రుడికి మధ్య దూరం 4,06,000 కిలోమీటర్లు. భూమికి చంద్రుడికి మధ్య గల సగటు దూరం దాదాపు 3,84,000 కిలోమీటర్లు. చంద్రుని ఉపరితలంపై గల అత్యంత ఎత్తైన శిఖరం ఏమిటంటే లిబ్ నిడ్జ్ అని చెప్పుకోవచ్చు. సో, దీని ఎత్తు 10,670 మీటర్లు. ఓకే. సో, 1969 జూలై 20న మొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ ఆల్డ్రిన్ మరియు మైకేల్ కొలైన్స్ అనేటటువంటి ఖగోళ పరిశోధకులను చంద్రుని మీదకు తీసుకుపోయినటువంటి అమెరికన్ ఉపగ్రహం అపోలో 11 చెప్పుకోవచ్చు. సో, అపోలో 11 వాహక నౌక చంద్రుని మీద మ్యారియస్ అనే ప్రదేశంలో దిగింది. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని శాంతి సముద్రం మీద సీ ఆఫ్ ట్రాంక్వాలిటీ అని పిలవటం జరుగుతుంది. 2008 అక్టోబర్ 22న చంద్రుని ఉపరితలాన్ని మరియు అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి భారతదేశం ప్రయోగించిన అంతరిక్ష వాహక నౌక చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఇక్కడ మనం గమనించబడింది. చంద్రయాన్ 3 కూడా సక్సెస్ అయింది. అయితే చంద్రయాన్ 2కి సంబంధించిన విషయాలు కూడా మనకు తెలుసు. ఓకే. రైట్. మరి విక్రమ్ ల్యాండర్ ఏదైతే ప్రజ్ఞాన్ రోవర్ని చంద్రుడి మీదకు పంపించడం జరిగిందో, ఓకేనా, ఆ రోజు ఏ రోజు? మొదటి ప్రశ్న.
ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమని ప్రకటించింది? రెండో ప్రశ్న. ఓకేనా? సో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి ఆఫీసర్స్. ఓకేనా శ్రీధర్ గారు? రైట్. సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. మరి చంద్రమాన చతుష్కాలు లేదా చంద్రమాన చతుష్కాలు, క్వార్టర్స్ ఆఫ్ ద మూన్, చంద్రకళలు, ఫేజెస్ ఆఫ్ ద మూన్. చూడండి, చంద్రమాన చతుష్కాలు అనగా అమావాస్య చంద్రుడి నుంచి తిరిగి మరొక అమావాస్య చంద్రుని దశ వరకు గల 29.5 రోజుల కాలాన్ని 7 రోజుల చొప్పున విభజించగా ఒక చంద్రమాన మాసంలో 4 చతుష్కాలు మరియు 8 చంద్రకళలు ఏర్పడతాయి. ఓకేనా? చంద్రకళల వల్ల భూమి పైన విశేష ప్రభావాలు కనపడతాయి. అది ఎప్పుడెప్పుడు ఏమిటి అనేది గమనిస్తే, మొదటి చతుష్కం. ఓకే, సో మొదటి చతుష్కానికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే, ఈ దశలో అమావాస్య మొదలు శుద్ధ సప్తమి వరకు ఉన్నటువంటి కాలమే మొదటి చతుష్కం. ఈ దశలో చంద్రుడు చంద్రవంక రూపంలో నుంచి క్రమంగా అర్ధచంద్రాకారానికి వస్తాడు మొదటి చతుష్కంలో. ఆ తర్వాత రెండవ చతుష్కం శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి దశ చేరే వరకు ఉన్నటువంటి కాలాన్ని రెండవ చతుష్కం అంటారు. ఈ దశలో చంద్రుడు మూపు ఆకారంలో క్రమక్రమంగా పౌర్ణమి దశకు చేరుకుంటాడు. ఈ మూపురాకార దశనే గుబ్బ దశ లేదా న్యుబ్బ దశ అంటారు. మూడవ చతుష్కం బహుళ అష్టమి నుండి, ఓకేనా, అంటే పున్నమి చంద్రుడి నుండి తిరిగి గుబ్బ దశ ద్వారా బహుళ సప్తమి వరకు ఉన్నటువంటి కాలమే ఈ మూడవ చతుష్కము. ఈ దశ చివర వరకు ఇక్కడ పౌర్ణమి స్థాయి నుండి, అంటే పూర్ణ చంద్రుడి స్థాయి నుండి అర్ధచంద్రుడు ఏర్పడతాడు. నాలుగవ చతుష్కం, ఈ దశలో అర్ధచంద్రుడు చంద్రవంక రూపంలో లయమై మాయమవుతాడు. దీనిని కొత్త చంద్రుడు లేదా అమావాస్య చంద్రుడు అని పిలుస్తారు, న్యూ మూన్. ఓకే, రైట్ ఆఫీసర్స్. ఇవి 4 చతుష్కాలు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఏమండి, క్లియర్ కదా? మరి ఇక్కడ మరొక అంశం కనుక గమనిస్తే, శుక్లపక్ష చంద్రుడు, అమావాస్య చంద్రుడి నుంచి పౌర్ణమి దశ వరకు కొనసాగే చంద్రకళ పురోగతిని శుక్లపక్ష చంద్రుడు అని పిలుస్తారు. ఇది అమావాస్య తరువాత 10వ రోజున కనిపిస్తుంది. ఓకేనా? అమావాస్య చంద్రుడి నుంచి పౌర్ణమి దశ వరకు కొనసాగేటటువంటి చంద్రకళ పురోగతిని శుక్లపక్ష చంద్రుడు అని పిలవడం జరుగుతుంది. ఇది అమావాస్య తర్వాత 10వ రోజున ఏర్పడుతుంది. తర్వాత కృష్ణపక్ష చంద్రుడు, పౌర్ణమి చంద్రుడి నుంచి అమావాస్య చంద్రుని వరకు గల చంద్రకళ క్షీణ దశను కృష్ణపక్ష చంద్రుడు అంటారు. ఇది అమావాస్య తరువాత 17వ రోజున కనిపిస్తుంది. ఓకే, రైట్. ఆ తర్వాత సిజిగి, భూమికి తూర్పు పడమర దిశలలో చంద్రుడు ఉండేటటువంటి స్థితిని సిజిగి అంటారు. ఓకే, రైట్. అదేవిధంగా క్వాడ్రేచర్ అంటే ఏంటి? భూమికి ఉత్తర దక్షిణ దిశలలో చంద్రుడు ఉండేటటువంటి స్థితినే క్వాడ్రేచర్ అంటారు. శుద్ధ సప్తమి నుంచి బహుళ సప్తమి మధ్య కాలం. సో ఇది అధ్యక్ష ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు చంద్రుడి గురించి. ఒక్క 2 minutes బ్రేక్ తీసేసుకొని మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? అంగారకుడు, ఇతర గ్రహాల గురించి తెలుసుకుందాం. ఓకేనా శ్రీధర్ గారు? 10:05కి క్లాస్ స్టార్ట్ చేస్తాను. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 10:05కి క్లాస్ స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఓకే అని ఒకసారి మెన్షన్ చేయండి. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. 10:05కి మళ్ళీ మిగిలిన గ్రహాల గురించి చెప్పేసుకుందాం. ఓకే, నమస్తే.